అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ లో అసైన్మెంట్ భూములకు సంబంధించి ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ లో అసైన్మెంట్ భూములు అమ్ముకోవడానికి అవకాశం ఉందా, ఆంధ్రప్రదేశ్ లో అసైన్మెంట్ భూములకు సంబంధించి ఇది చాలా పెద్ద సమస్యగా మారిందండి. అసైన్మెంట్ భూములకు సంబంధించి ఇది ప్రతి ఊర్లోనూ ప్రతి గ్రామంలోనూ అసైన్మెంట్ భూములకు సంబంధించి చాలా రకాలుగా కేసులు అనేవి పెండింగ్ లిస్ట్ లో ఉన్నాయన్నమాట. 22A నిషేధిత జాబితా నుంచి తొలగించుకోవడానికి పెండింగ్ లో ఉన్నాయి. అలాగే వారసత్వంగా అసైన్మెంట్ భూముల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కూడా చాలా పెండింగ్ లో ఉన్నాయి. అసలు మన ఆంధ్రప్రదేశ్ లో అసైన్మెంట్ భూములకు సంబంధించి ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఏంటి, అసలు మనం ఈరోజు ఈ వీడియోలో క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది మాట్లాడుకుందాం. దయచేసి మీరు ఈ వీడియోను లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం అనేది ఎక్కువ మందికి వెళ్తుంది అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి యూస్ఫుల్ గా మారుతుంది. అలాగే కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే అసైన్మెంట్ భూములను వేటిని అంటారంటే, తెలంగాణలో అయితే అసైన్మెంట్ భూములను లావణ్య పట్ట లేదా డిఫామ్ పట్ట అని అంటారు. మన ఆంధ్రప్రదేశ్ లో అయితే డిఫామ్ పట్టా లేదా డికేటి ల్యాండ్ అని అంటారు అసైన్మెంట్ భూము. అలాగే అసైన్మెంట్ భూములు ముందుగా ఎవరికి ఇస్తారంటే, ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఊరి ప్రతి గ్రామంలో ఎవరైతే నిరుపేదలు ఉంటారో, వాళ్ళ జీవనోపాధి కొనసాగించుకొని పరిస్థితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టుకొని వాళ్ళ జీవనోపాధి కొనసాగించడానికి ఆ అసైన్మెంట్ భూములను పొందే హక్కు వాళ్ళకి ఉందన్నమాట. ఇది నిరుపేదల వాళ్ళకే అసైన్మెంట్ భూములు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తారు. అవసరమైతే మళ్ళీ తిరిగి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి లావణి పట్టా లేదా డిఫామ్ పట్టా లేదా డీకే ల్యాండ్ అని ఒక పట్టా పాస్బుక్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అసైన్మెంట్ భూములు వచ్చేసి ఎవరైతే భూమి లేని పేదలు ఎవరైతే ఉంటారో వారికి ప్రభుత్వం సాగు చేసి వాళ్ళ జీవనోపాధి కొనసాగించడానికే ఈ అసైన్మెంట్ భూములను వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇది తరతరాలుగా వారసత్వంగా వాళ్ళకి ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ వారసత్వంగానే ఈ భూములు అయితే వస్తున్నాయి. వీటిని అమ్ముకోవడానికి, అలాగే గిఫ్ట్గా మార్చుకోవడానికి, అలాగే రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఇంతవరకు అయితే అనుమతి లేదు అసైన్ భూములపై. మన ఆంధ్రప్రదేశ్ లో అసైన్మెంట్ భూములకు సంబంధించి కొన్ని స్పెషల్ కేటగిరీలు ఉన్నాయన్నమాట. ఆ స్పెషల్ కేటగిరీ కింద అసైన్మెంట్ భూములు కొనవచ్చు, రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు, అలాగే గిఫ్ట్ పరంగా ఇచ్చుకోవచ్చు. ఆ స్పెషల్ కేటగిరీలు ఏంటో మనం ఒకసారి మన ఆంధ్రప్రదేశ్ లో అసైన్మెంట్ భూములకు సంబంధించి పట్టాలు ఇచ్చే ముందర గనక ఆ పట్టా దాంట్లో నియమం పెట్టకుండా ఉన్నట్లయితే, అంటే ఈ భూములను నిషేధం, కొనడం కానీ అమ్మడం కానీ నిషేధం అని నియమం పెట్టకుండా ఉన్నట్లయితే అలాంటి అసైన్మెంట్ భూములను డీకే పట్టాలను, డీకే ల్యాండ్లను అమ్ముకోవచ్చు. ఆ విధంగా పెట్టకుండా నియమం ఉన్నట్లయితే ఎప్పుడైనా కానీ మనం అమ్ముకోవచ్చు. అయితే 1954, తెలంగాణలో అయితే 1958 వరకు ఈ ఆమోదం నిర్ణయం అనేది లేదన్నమాట. అలాంటి పట్టాలను, అలాంటి డీకే ల్యాండ్లను మనము అమ్ముకోవచ్చు. ఎందుకంటే అప్పట్లో ఈ చట్టం అనేది లేదు. అలాంటి భూములను ఇప్పటి వరకు మనము అమ్ముకోవచ్చు. ఇది మొదటి కేటగిరీ అన్నమాట. అలాగే ఇది రెండో కేటగిరీ అండి. 1977లో ఒక చట్టం అయితే రావడం జరిగింది. ఆ చట్టం రాకముందు ఎవరైతే అసైన్ ల్యాండ్ భూములు లబ్ధి పొందినటువంటి వ్యక్తులు ఉంటారో వారికి ఈ చట్టాలు అనేది వర్తించదన్నమాట. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు, అమ్ముకోవచ్చు. అలాగే ఇది 5 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళకి, నిరుపేదలై వాళ్ళ జీవనోపాధి కొనసాగిస్తూ ఉంటారో వాళ్ళకి 1977లో ఒక చట్టం మీద రావడం జరిగింది. ఆ చట్టం ప్రకారం వాళ్ళకి
ఇవి వర్తించవు అన్నమాట. అంటే 1977 కంటే ముందు ఎవరైతే లబ్ధి పొందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ అసైన్మెంట్ భూములు డీకే పట్టాల ప్రకారంగానే అమ్ముకోవచ్చు, రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఒకటి ఆ భూమిపై వాళ్ళు ఏదో ఒకటి ప్రూఫ్ గా చూపించి మేము ఇన్ని సంవత్సరాల నుంచి సాగులో ఉన్నామని ఎంఆర్ఓ గారికి, జిల్లా కలెక్టర్ అధికారులకు ఒక అర్జీ పెట్టుకొని వాళ్ళ వారసత్వ భూములు కానీ అలాగే వాళ్ళ డీకేటీ ల్యాండ్ అసైన్మెంట్ భూములు కానీ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఏ చట్ట ప్రకారం అంటే 1977 చట్ట ప్రకారం కంటే ముందు ఇచ్చినటువంటి భూములు ఏవైతే ఉంటాయో వాటి వరకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. అలాగే మూడో కేటగిరీ వచ్చేసి 1977 నుంచి 2007 వరకు ఎవరైతే డీకే పట్టాలపై, ఎవరైతే అసైన్మెంట్ భూములపై ఎవరైతే నిరుపేదలు సాగులు ఉంటారో అలాంటి రైతులందరికీ వాళ్ళ పేర్ల మీద నుంచి తొలగించవద్దు. ఎవరైతే సాగులో ఉంటారో గవర్నమెంట్ భూమికి సంబంధించి డీ పట్టాలు వాళ్ళ పేర్ల మీదనే ఇవ్వండి అని ఆర్డర్స్ అయితే అప్పట్లో రావడం జరిగింది. మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి. 1977 కంటే ముందు ఎవరైతే పట్టాలు వచ్చి ఉంటాయో అలాంటి పట్టాలు వాళ్ళకి ఇప్పుడు వర్తించవు. 1977 కంటే ముందు వచ్చినటువంటి భూములకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. 1977 నుంచి 2007 వరకు ఎవరైతే పట్టాలపై, అసైన్మెంట్ భూములపై నిరుపేదలు సాగులు ఉంటారో అలాంటి వారిని తొలగించవద్దు. అలాంటి వారిపైయే డీకే పట్టాలు ఇవ్వండి అని ఆర్డర్స్ అయితే రావడం జరిగాయి. అలాగే మీరు ఇక్కడ మరొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అసైన్మెంట్ భూములకు సంబంధించి నిరుపేదలు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే కాకుండా ఇక్కడ స్పెషల్ కేటగిరీ పర్సన్స్ ను కూడా అసైన్మెంట్ భూములను కూడా ఇవ్వడం జరిగింది. వారెవరో ఒకసారి తెలుసుకోండి. ఈ అసైన్మెంట్ భూములు వచ్చేసి స్పెషల్ కేటగిరీ కింద ముగ్గురిని అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ ముగ్గురు ఎవరంటే మొదటిది వచ్చేసి స్వాతంత్ర సమర యోధుల కింద ఎవరైతే ఉంటారో వాళ్ళకి అసైన్మెంట్ భూములు ఇవ్వండి అని అప్పట్లయితే ఆర్డర్స్ రావడం జరిగింది. అలాగే రెండో కేటగిరీ వచ్చేసి ఎక్స్ ఆర్మీ అంటే రిటైర్డ్ అయి ఎవరైతే ఎక్స్ ఆర్మీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి అసైన్మెంట్ భూములు డీకే పట్టాలు కూడా అప్పట్లో ఇవ్వడం జరిగింది. అలాగే మూడో కేటగిరీ వచ్చేసి రాజకీయ బాధితర నాయకులకు అసైన్మెంట్ భూములు ఇవ్వండి, వాళ్ళని ఆదుకోండి అని డీకే పట్టాలు అయితే అప్పట్లో ఇవ్వడం జరిగింది. పేదవాళ్ళు కాకపోయినా వాళ్ళకి అసైన్ భూములు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ ఆర్డర్స్ అండి. మరొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎవరైతే రాజకీయ పరంగా వ్యక్తులకు ఇచ్చినటువంటి భూములు ఉంటాయో అలాంటి భూములను వారు వెంటనే పట్టాలు ఇచ్చిన వెంటనే అమ్ముకోవచ్చు లేదా కొనుగోలు చేసుకోవచ్చు. అలాగే స్వాతంత్ర సమర యోధులు అలాగే ఎక్స్ ఆర్మీ పర్సన్స్ కి ఇచ్చిన అసైన్ భూములను వీరు అమ్ముకోవాలి, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే వాళ్ళు వారసత్వంగా కాకుండా 10 సంవత్సరాలు ఆ భూమిపై సాగులో ఉండాలి, అనుభవంలో ఉండాలి. 10 సంవత్సరాల తర్వాత ఆ భూమిపై వాళ్ళు స్వతంత్రంగా హక్కు పొందవచ్చు, రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకొని వాళ్ళు ఈ స్వాతంత్ర సమర యోధులు అలాగే ఎక్స్ ఆర్మీ పర్సన్స్ వాళ్ళ పేర్ల మీదకి ఆ భూమి అనేది మార్చుకోవచ్చు. ఓకే అండి, ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో అయితే అసైన్మెంట్ భూములకు సంబంధించి ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే ఇది అన్నమాట. అసైన్మెంట్ భూములకు సంబంధించి ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే ఇది అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇటువంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి యూస్ఫుల్ గా మారుతుంది. ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.